ఒక ఊరిలో పెద్ద వేప చెట్టు ఉండేది. అది ఊరి మధ్యలో ఉండడంతో అందరూ దాని నీడలో కూర్చునేవారు. పిల్లలు ఆడుకునేవారు, పెద్దలు మాటలు చెప్పుకునేవారు. చెట్టు మాత్రం ఏమీ చెప్పేది కాదు, కాని అందరికీ అన్నీ ఇచ్చేది. ఒకరోజు ఊరిలోకి కొత్తవాళ్లొచ్చారు. "ఈ చెట్టు చాలా స్థలం ఆక్రమిస్తోంది" అన్నారు. "ఇది కూల్చేస్తే ఇక్కడ దుకాణం పెడతాం" అన్నారు. చెట్టు మౌనంగా విన్నది. అది మాట్లాడలేకపోయింది. కాని ఆ చెట్టు దగ్గర రోజూ కూర్చునే ఒక చిన్న పాప మాత్రం విన్నది. ఆ పాప ఊరి పెద్దల దగ్గరకు వెళ్ళి అంది, "ఈ చెట్టు నాకు పుస్తకం చదవడానికి నీడ ఇచ్చింది, అమ్మకు మందులప్పుడు గాలిచ్చింది, తాతకి విశ్రాంతిచ్చింది. ఇది మాట్లాడదు, కాని మనకోసం జీవించింది." పెద్దలందరూ కాసేపు మౌనంగా నిలబడ్డారు. అప్పుడే వాళ్ళకి అర్థమయింది, మాటలకన్నా మౌనంలో చేసిన ఉపకారం గొప్పదని. ఆ చెట్టును కూల్చలేదు, అది ఇంకా అలాగే నిలబడి ఉంది. ఇప్పటికీ ఎవరికైనా అవసరమైతే మాట లేకుండా సహాయం చేస్తూ ఉంటది. మీ గ్రామంలో కూడా ఇలాంటి చెట్టుందా? ఉంటే కామెంట్ చేయండి.